మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ రామ్నెట్ గారు. ఏసీలు పేలి చనిపోతున్నారు అనేది ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం. ఏసీలు, ఫ్రిడ్జ్లు, సరే ఇవన్నీ పేలుతున్నాయి రా బాబు అంటే కనీసం ఎయిర్ కూలర్లతో అన్న బతుకుతామా అంటే, నిన్న జరిగిన సంఘటన ఏఎస్ రావునగర్లో అండి. ఎయిర్ కూలర్తో కూడా ఒక పర్సన్ చనిపోయారు. ఎయిర్ కూలర్ ద్వారా కూడా చనిపోవడం ఏంటి అనేది రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే. మనం గత వీడియో కూడా చేసాం, ఏమంటే ఏసీ ఆన్ చేయాలంటే భయం వేస్తుంది అని. ఏసీలు వెళ్తున్నాయి, ఫ్రిడ్జ్లు వెళ్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎయిర్ కూలర్ ఏం పేలలేదు, కానీ మరి ఎందుకు ఆ పర్సన్ చనిపోయారు? సో ఈ కేసులో పేలడం జరగలేదండి, కానీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి షాక్ కొట్టి చనిపోయాడు ఆయన. సో అసలు ఎంత తెలివి తక్కువ పని అంటే, కూలర్ ఆన్ ఉండగా కూలర్లో వాటర్ అయిపోయి వచ్చిందని, లెవెల్ తగ్గిపోయింది అనేసి దాన్ని రీఫిల్ చేయడానికి, వాటర్ని రీఫిల్ చేయడానికి తను మళ్ళీ ఆ పైప్ పట్టుకొని అది ఫిల్ చేస్తుండగా ఆల్రెడీ కూలర్లో ఏదో సమ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి వాటర్కి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నది. సో ఇప్పుడు పైప్ పట్టుకొని మళ్ళీ అందులో వాటర్ వేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆ వాటర్ ఈ వాటర్ కాంటాక్ట్ అయినప్పుడు షాక్ వస్తుంది మనకి. అతను ప్లాస్టిక్ ని పట్టుకొని ఉన్నా అది వేరుండేది. మనం జనరల్ గా పైప్ పట్టుకున్నప్పుడు ఒక ఫింగర్ ఇట్లా వాటర్ కి పెడతాం చూడండి, ఇలా పట్టుకొని ఫోర్స్ అవుట్ అనుకోలేదు. అలా అతను ఫింగర్ పెట్టేసరికి ఏంటంటే ఆ డైరెక్ట్ కాంటాక్ట్ అనేది, ఆ ఎలక్ట్రిసిటీ డైరెక్ట్ కాంటాక్ట్ అనేది బాడీకి వచ్చి మన హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. ఇక్కడ ఏంటి రీజన్, మరి దీనికి ఏంటి ఇది అని అంటే కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి డబ్బులున్నాయి, నేను కొనుక్కుంటాను అని వరకే చూస్తున్నారే తప్ప అసలు దాన్ని ఎలా వాడాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో చూడండి, ఆ డబ్బాతో పాటు పడేస్తారు. రైట్. జనరల్ ఓపెన్ చేసి చదివినా ఆ ఒక్క సెకండ్ చదివి మీరు అన్నట్టు అందులో వేసి పడేస్తారు. అంతే, సింపుల్. దాన్ని పాటించాము. వాళ్ళేమో 10 లాంగ్వేజ్లలో రాస్తారు ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో, ఇది ఇది అనుకుంటా. సో అన్ని లాంగ్వేజెస్ లో అందరికి అర్థం అవ్వాలి అని రాస్తే, మనమేమో అసలు ఆ మాన్యువల్నే పక్కన పడేసి, ఆ డబ్బాతో పాటు పక్కన పడేసి, నాకు తెలుసులే అన్ని అనుకుంటాం మనము. ఒక్క క్షణం ఇట్ విల్ టేక్ 5 minutes అండి. 5 minutes ఎలకేట్ చేసి మాన్యువల్ సరిగ్గా చదివితే అందులో డూస్ అండ్ డోంట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు వాళ్ళు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి. సో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏం చేయాలనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి మాన్యువల్స్ చదవడం ఇంపార్టెంట్ అండి. ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నా కూడా మాన్యువల్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కేసులో అతను కొనుక్కున్న ఎయిర్ కండిషనర్ ఒక మాన్యువల్ అని చదివి ఉండకపోవచ్చు, అండ్ ఎయిర్ కూలర్ ఆన్ లో పెట్టి నీళ్లు నింపుతా ఉంటే ఆబ్వియస్లీ ఆ షాక్ పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అండ్ అలాగే చనిపోయాడు. అంటే ఎలా అండి, ఇప్పుడు కూలర్ ఆన్ లో ఉన్నప్పుడు దీన్ని బట్టి ఎవరు నీళ్లు పట్టకూడదు. నీళ్లు పట్టాలంటే ఫస్ట్ కూలర్ ఆఫ్ చేసి దానిలో వాటర్ లెవెల్ ఏమున్నాయి చూసి, కొందరు ఇలా చేయబెట్టి చూస్తూ ఉంటారు వాటర్ లెవెల్, అలా కూడా ఉంటారు జనాలు. కూలర్ లోపల చేయబెట్టి ఎంతవరకు ఉందని చూస్తూ ఉంటారు. సో టార్చ్ చేసుకుని చూడడం వరకు ఓకే, నిజంగా చేయబెట్టి చూడాలంటే ఫస్ట్ ఆఫ్ చేయండి, అదే మొత్తం అన్ప్లగ్ చేసేసి దెన్ యూ కెన్ చెక్ ది వాటర్ లెవెల్. ఆ తర్వాత వాటర్ని నింపుకొని దెన్ కూలర్ వేసుకుంటే అసలు ఇష్యూ ఉండదు మనకి. అయితే ఒకటేమో ఈ ఓనర్స్ మాన్యువల్ చదవకపోవడం అనేది రీజన్. రెండో రీజన్ ఏంటిది అని అంటే, కొన్ని ప్రోడక్ట్స్ అది అసలు గవర్నమెంట్ అప్రూవలే ఉండవు. కొన్ని ప్రోడక్ట్స్ కి లోకల్ మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కొన్ని. ఆ లోకల్ మేడ్ ప్రోడక్ట్స్ ని అసలు గవర్నమెంట్ అప్రూవల్స్ కూడా లేకుండా మార్కెట్ లోకి రిలీజ్ చేసి చవకగా దొరుకుతుంది కదా అని కొనేస్తా ఉంటారు చాలా మంది. ఇప్పుడు చూడండి, మామూలుగా ఎయిర్ కండిషన్స్ అని అంటే, మన ఎయిర్ కూలర్స్ అని అంటే అవుటర్ బాక్స్ జనరలీ ప్లాస్టిక్ వి ఉంటాయి మనకి. ఇప్పుడు ప్లాస్టిక్ అవుటర్ బాక్స్ ఉన్నప్పుడు నేను పొరపాటున కూలర్ ఆన్ లో ఉన్నప్పుడు దాన్ని ముట్టుకున్నా కూడా కరెంట్ అనేది పాస్ అవ్వదు. కొన్ని కూలర్స్ ఉంటాయండి, కొంచెం పాతకాల కూలర్స్ ఇప్పుడు కూడా దొరుకుతా ఉంటాయి. అవేంటంటే చాలా పెద్దగా ఉండి ఐరన్ నాగ్పూర్ కూలర్స్ అంటారు, అవి గాలి చాలా బాగా వస్తుందని దానికే ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది బాగా చల్లగా చేస్తుంది అని. అది ఎంత కూల్ చేసినా సరే మరి మన ప్రాణాలు తీసే కెపాసిటీ ఉన్న ఎయిర్ కూలర్స్ అవి. ఎందుకంటే అవంతా మెటల్, దాని అవుటర్ బాడీ మొత్తం మెటల్ తోటే చేస్తుంటది. మెటల్ తో చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్ ఎక్కడో చోట వైర్ కొంచెం చిన్నగా లీక్ అయింది అనుకోండి, ఆ పైన ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో అది గనక కొంచెం లీక్ అయినా కూడా ఇమ్మీడియట్ గా బాడీ మొత్తానికి ఆ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో అలా కరెంట్ పాస్ అయ్యే స్కోప్ ఉన్న ఎయిర్ కూలర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి కొనకండి అసలు. అవి తక్కువకు వస్తుండొచ్చు, కానీ ప్రాణం కంటే ఎక్కువ నాన్న మనకి. రైట్. సో ఇప్పుడు ఏదో చౌకగా వస్తుంది కదా అనేసి ఒక 1000, 2000, 1500 తక్కువ వస్తుంది అనేసి మీరు అలాంటి కూలర్స్ తీసుకోవడం వల్ల అసలు ఎంత ప్రమాదం అది.
సో ఇది కూడా ఆలోచించాలి జనాలు. సో ఏంటంటే ఈ అన్‌రెగ్యులైజ్డ్ లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటున్నారు అనంటే అసలు ఆ ప్రోడక్ట్ యూనో దాని ఇదెట్లా ఉంది? క్వాలిటీ ఎట్లా ఉంది? దానివల్ల రిస్క్స్ ఏమున్నాయి? ఇవన్నీ కూడా ఒక చిన్న అనాలిసిస్ చేసుకొని మీరు కొనుక్కుంటే బెటర్ గానీ, ఏదో గుడ్డిగా తక్కువలో చాలామంది చేస్తూ ఉంటారండి. ఆన్‌లైన్‌లో కూడా కొనేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ట్ బై అనేసి ఆన్‌లైన్‌లో చూసేటప్పుడు సార్ట్ బై అనేసి లోయెస్ట్ ప్రైస్ ఫస్ట్ అని పెట్టేస్తారు. కొన్ని ఐటెమ్స్‌కి అది వర్కౌట్ అవుతది. లోయెస్ట్ ప్రైస్ ఫస్ట్ అనేసి. ఇప్పుడు నేను కూలర్‌లు, ఏసీలు కొనేటప్పుడు లోయెస్ట్ ప్రైస్ ఫస్ట్ అని పెట్టినప్పుడు లోకల్ మేడ్‌వే వస్తాయి ఫస్ట్ మనకి. అలాంటివి కొన్నప్పుడు ఆబ్వియస్‌లీ రిస్క్ ఎక్కువ ఉంటాయి మనకి. సో కాబట్టి మనీకి ఇంపార్టెన్స్ కాదు. దాని యొక్క సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కేస్‌లో చూసుకుంటే అది కూడా పాసిబిలిటీయే. బికాజ్ ఆయన ఎయిర్ కూలర్ ఏదైతే ఉందో ఇట్ హస్ గాట్ ఎ మెటల్ బాడీ, ఐరన్ బాడీ అన్నమాట. సో ఆ మెటల్ బాడీ ఉండేసరికి అది ఇంకా త్వరగా పాస్ అయిపోయింది. నిజంగా అంటే మనం అనుకుంటాం కానీ ఏదో చల్లదనం కావాలి అంటే ఒక్క నిమిషం కూడా స్విచ్ ఆఫ్ చేయాలి అన్న ఆలోచన రాకపోవడమే ఈ రోజు ప్రాణాలు పోయాయి కదా. అంటే మన నిర్లక్ష్యమే. ప్యూర్లీ ఇప్పుడు మనం చేసే పని మీద శ్రద్ధ లేకపోవడం కూడా అంతే. నేను ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ లేదా టెక్స్టింగ్ చేసుకుంటూ నేను ఈ పనులు చేస్తా ఉన్నాను. చాలా మంది చేస్తూ ఉంటారు. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ రీల్స్ చూసుకుంటూ ఇలాంటి పనులు చేస్తా ఉంటారు. మీరు చేసే పని మీద కొంచెం శ్రద్ధ పెట్టున్నారంటే ఇలాంటివి కావు. సో ఇప్పుడు నేను ఎయిర్ కూలర్ ఆఫ్ చేయడం మానేసి ఏదో రీల్స్ చూసుకుంటూ నేను నీళ్ళు పట్టేస్తానంటే ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. సో పని పట్ల శ్రద్ధ లేకపోవడం కూడా ఇలాంటి యాక్సిడెంట్స్‌కి దారితీస్తూ ఉంటాయి. సో అందుకే అండి ఈ సమ్మర్‌లో మనం వేడిని భరించలేం కాబట్టి ఎన్ని జరిగినా మళ్ళా అవి వాడుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంటది. కాకపోతే రామ్ గారు చెప్పినట్టు ఒక బుక్ వస్తది, అది చదవాలి దాని గురించి, లేదా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కేర్‌లెస్ అండి. కానీ ఒక ప్రాణం బలి అయింది. బాధ. యాహ్! థాంక్ యూ. వెల్కమ్ అండి.